టైం ఉంటే కనుక మనం ఏ విధంగా యూజర్ ఇంటర్ఫేస్ ఒక స్క్రీన్ని డిజైన్ చేయాలి అనేసి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే మనం లాస్ట్ క్లాస్ థియరీ కాన్సెప్ట్ జరిగింది, అదే ఇప్పుడు రివిజన్ అవుతుంది. సో డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అవసరం. ఇప్పుడు మన దగ్గర ఎటువంటి క్రెడెన్షియల్స్ లేవు, ఇక్కడ లాగిన్ అవ్వాలి కదా. ఫస్ట్ ఏం చేయాలి, పెగా ఇన్స్టాల్ చేస్తేనే 3 సర్వర్స్ వస్తాయి, స్టార్టప్, షట్ డౌన్, లాగిన్. ఫస్ట్ మనం ఏం చేయాలి, స్టార్టప్ చేసాం, ఆ తర్వాత లాగిన్ అని క్లిక్ చేస్తూనే ఇలా విండో ఓపెన్ అయింది. సో ఇక్కడ మనము క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి. మన దగ్గర డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అంటే ఏమీ లేవు. సో ఎందుకోసం అంటే పెగా పిఆర్పిసిలోకి లాగిన్ అయ్యి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. సో లాగిన్ అవ్వడానికి పెగా వాళ్ళు మన కోసం కొన్ని డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేశారు. డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటి అంటే administrator@pega.com, ఇది డిఫాల్ట్ యూజర్ నేమ్. దీనికి పాస్వర్డ్ ఏంటి అంటే ఇన్స్టాల్, పాస్వర్డ్ ఇన్స్టాల్, INSTALL, ఇన్స్టాల్. సో ఈ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అని క్లిక్ చేయండి. డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి administrator@pega.com, పాస్వర్డ్ వచ్చేసి ఇన్స్టాల్. ఇది డిఫాల్ట్గా గుర్తుపెట్టుకున్నాను. సో ఇక్కడ మనం చెప్పినట్లు ఇక్కడ పైన కొన్ని మెనూస్ ఉన్నాయా, పెగా రూల్స్, లాంచ్, క్రియేట్, ఇవన్నీ వీటిని హెడర్ మెనూస్ అంటాం. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే వాటిని ఎక్స్ప్లోరర్స్ అంటాం. ఎక్స్ప్లోరర్స్ ఇక్కడ కింద ఉన్నాయి కదా, ఇక్కడ కొన్ని మెనూస్, వీటిని ఫూటర్ మెనూస్ అంటారు. డీబగ్గింగ్ టూల్స్ అంటాం. అంటే మీ అప్లికేషన్లో ఎక్కడైనా ఎర్రర్స్ ఉంటే కనుక ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే వీటిని యూజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే పెగా అప్లికేషన్స్ ఆర్ బిల్ట్ ఆన్ పెగా రూల్స్ ఉన్నాయి అవునా. ఇప్పుడు పెగా అప్లికేషన్ డెవలప్ చేయడానికి పెగా రూల్స్ని యూజ్ చేస్తారు, కానీ జావా రూల్స్ని, .NET రూల్స్ని యూజ్ పెగాతోనే అప్లికేషన్ని డెవలప్ చేస్తారు, టోటల్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్. అందువల్ల ఇక్కడ పెగా రూల్స్ అనేది కదా పైన, దీన్ని మనం అప్లికేషన్ మెనూ అంటాం. ఓకేనా, దీని మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ మెనూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అప్లికేషన్ని క్రియేట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ మనము ఎక్స్ప్లోరర్స్లో మేజర్గా మనం యూజ్ చేసే ఎక్స్ప్లోరర్స్ ఏంటివంటే కేస్ ఎక్స్ప్లోరర్, డేటా ఎక్స్ప్లోరర్, యాప్ ఎక్స్ప్లోరర్. ఇవి 3 మనం మేజర్గా ఎక్కువగా యూజ్ చేస్తాం. కేస్ ఎక్స్ప్లోరర్ ఎందుకు అంటే ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ఎనీ మాడ్యూల్ నేమ్. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది, సమ్ ఎక్స్ అప్లికేషన్ని డిజైన్ చేస్తున్నారు అంటే దాంట్లో కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, లాగిన్, రిజిస్ట్రేషన్, షాపింగ్, ఓకే, షిప్మెంట్, ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్స్ అన్నింటినీ మనం ఎక్కడ లైక్ మనం అపార్ట్ ఫ్రమ్ పెగా మనం మాడ్యూల్స్ అంటాం. కమింగ్ టు పెగా వాటిని కేసెస్ అంటాం. ఓకే, ఆ కేస్ నేమ్ ఇక్కడ డిఫైన్ చేస్తావు. దానికి కావాల్సిన డిజైనింగ్ ఉంటుంది కదా, UI పార్ట్ అంతా. ఆ UI పార్ట్ అనేది యాప్ ఎక్స్ప్లోరర్లో డిజైన్ చేస్తాం. డేటా అనేది ఎందుకంటే డేటాబేస్ కోసం. అర్థమైందా? వీటిని కేస్ ఎక్స్ప్లోరర్, డేటా ఎక్స్ప్లోరర్, యాప్ ఎక్స్ప్లోరర్ ఇలా క్లియర్గా పలకాలి. అండ్ కమింగ్ టు పెగా రూల్స్, ఇక్కడ న్యూ అప్లికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనం అప్లికేషన్ని క్రియేట్ చేస్తున్నాం. మీ దగ్గర రాసుకుంటే పర్లేదు, రాసుకోకుంటే ఈ పాత్ అన్ని రాసుకోండి. పెగా రూల్స్ మీద క్లిక్ చేసి న్యూ అప్లికేషన్. ఓకేనా, న్యూ అప్లికేషన్ క్లిక్ చేస్తాను, ఒక విండో ఓపెన్ అయింది. ఈ విండోని మనం DCO టూల్ అంటాం.
Okay, DCO tool in the sense of directly capture objective. Okay, DCO in the sense of directly capture objectives. సో దీని పని ఏంటి అంటే DCO టూల్ పని ఏంటి అంటే నువ్వు ఎటువంటి అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నావు అంటే నువ్వు క్రియేట్ చేసేది గ్లోబల్ అప్లికేషనా లేదంటే లోకల్ అప్లికేషన్. గ్లోబల్ అంటే యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్, ఎక్కడైనా నువ్వు యాక్సెస్ చేయొచ్చు అప్లికేషన్. లోకల్ అంటే ఒక లిమిటెడ్ ప్రిమిసెస్లో మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, flipkart.com. ఎక్కడ కొట్టినా flipkart.com ఓపెన్ అవుతుంది, అవునా? దానికి లైక్ బౌండరీస్ అంటే ఏం లేవు. అదే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, హాస్పిటల్ వెబ్సైట్స్, కొన్ని బిజినెస్ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి, అవి వాళ్ళ ప్రిమిసెస్లో మాత్రమే వర్క్ అవుతాయి. మనం ఆ ప్రిమిసెస్ బయటకు వచ్చామంటే యాక్సెస్ చేయడము, ఓపెన్ చేయడానికి లైక్ మనకు పర్మిషన్స్ కూడా ఉండవు. సో అటువంటి అప్లికేషన్స్ ఏమంటాము అంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. లోకల్ అప్లికేషన్ అంటే స్టాండ్ అలోన్ అంటాం. వాటిని పెగా భాషలోకి వచ్చేసరికి ఎక్స్ప్రెస్ అప్లికేషన్స్ అంటాం. గ్లోబల్ అప్లికేషన్ ఉంది కదా, వాటిని ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటాం. అర్థమైన పాయింట్? ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అండ్ ఎక్స్ప్రెస్ అప్లికేషన్. There are two types of applications in DCO tool we need to define. One is enterprise application, another one is express application. Enterprise in the sense of global, express in the sense of local, standalone. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం ఎంటర్ప్రైజ్ ఎక్స్ప్రెస్ అనేసి. మ్యాక్సిమం మనం క్రియేట్ చేస్తే ఎంటర్ప్రైజ్. మనం క్లిక్ దిస్ వన్, క్రియేట్ న్యూ అప్లికేషన్. క్రియేట్ న్యూ అప్లికేషన్ కూడా క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇమీడియట్గా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోని ఏమంటారు అంటే అప్లికేషన్ విజార్డ్ అంటారు. ఓకే, ఈ విండో నేమ్ ఏంటి? అప్లికేషన్ విజార్డ్. సో ఈ అప్లికేషన్ విజార్డ్ అనేది 4 పార్ట్స్గా డివైడ్ అయింది. అప్లికేషన్ సెట్టింగ్స్, బిజినెస్ ఆబ్జెక్టివ్, కేస్ టైప్స్ అండ్ డేటా టైప్స్. సో బిజినెస్ కేస్ డేటా, ఈ రెండు కేస్ ఎక్స్ప్లోరర్, డేటా ఎక్స్ప్లోరర్ విన్నారు. అంటే మీరు అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు, లేదంటే అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత కేస్ ఎక్స్ప్లోరర్లో అయినా డిఫైన్ చేసుకోవచ్చు, డేటాబేస్ కావాలంటే డేటా ఎక్స్ప్లోరర్ అయినా డిఫైన్ చేయొచ్చు. మీరు ఎక్కడైనా వైల్ క్రియేటింగ్ ద అప్లికేషన్ యూ కెన్ క్రియేట్, ఆర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ యూ కెన్ క్రియేట్ అండర్ ఎక్స్ప్లోరర్స్. అర్థమైన పాయింట్? అందువల్ల వీటిని ఆ మూడింటిని ఆప్షనల్ అంటాం. అండ్ మేజర్గా ఇక్కడ అప్లికేషన్ సెట్టింగ్స్ అన్నమాట. ఇది ఫిల్ చేయండి. అప్లికేషన్ నేమ్, ఏ అప్లికేషన్ని క్రియేట్ చేస్తున్నాం, అవునా? సో నీ ఇష్టం అన్నమాట. లైక్ సంథింగ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ హెచ్డిఎఫ్సి ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, డిస్క్రిప్షన్ రాయాలంటే టైప్ చేయొచ్చు, ఇట్లా టైప్ చేయొచ్చు, లేదంటే యూ కెన్, అవునా, జస్ట్ ఒక ట్యాబ్ క్లిక్ చేస్తే సేమ్ వాల్యూ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ బిల్ట్ ఆన్ అప్లికేషన్, మనం ఏం చెప్పాము, పెగా అప్లికేషన్స్ ఆర్ బిల్ట్ ఆన్ పెగా రూల్స్. సో డిఫాల్ట్గా ఇదే ఉంటుంది, ఇది లేకున్నా కూడా ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ టైప్స్ ఏంటివి? టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. DCO టూల్లో ఏముంటాయి, ఏం డిఫైన్ చేయాలి DCO టూల్లో మనం? ఎంటర్ప్రైజ్ అంటే ఎక్స్ప్రెస్, అవి టైప్స్ ఆఫ్ అప్లికేషన్, గుర్తుపెట్టుకోండి, అవి టైప్స్ ఆఫ్ అప్లికేషన్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది స్ట్రక్చర్ ఆఫ్ అప్లికేషన్. ఇది స్ట్రక్చర్ అంటే ఇప్పుడు నువ్వు గ్లోబల్ అప్లికేషన్ లైక్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డిఫైన్ చేయాలి, హెచ్డిఎఫ్సి అనే ఒక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డిఫైన్ చేయాలి అనుకున్నావు. ఈ హెచ్డిఎఫ్సిని నువ్వు స్క్రాచ్ లెవెల్ నుంచి డెవలప్ చేస్తున్నావా, లేదంటే ఆల్రెడీ ఉండే హెచ్డిఎఫ్సి అప్లికేషన్ని తీసుకొని కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చేస్తున్నావు? అప్లికేషన్ అనేది రెండు రకాలుగా మనం డెవలప్మెంట్, ఇది అవునా, రెండు రకాలుగా డిజైన్ చేయొచ్చు. ఆ రెండు రకాలు ఏంటి? ఒకటి ఉండేదాన్ని తీసుకొని ఎన్హాన్స్మెంట్ చేయడం, లేదు అంటే నువ్వు స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ లెవెల్ నుంచి డెవలప్ చేయడం. అందువల్ల స్క్రాచ్ లెవెల్ నుంచి డెవలప్ చేసేదాన్ని ఇంప్లిమెంటేషన్ అంటాం. ఉండేదాన్ని తీసుకొని నువ్వు ఎన్హాన్స్మెంట్ చేసావు, దాన్ని ఫ్రేమ్వర్క్ అంటారు, అవునా, ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ మీరు ఇంప్లిమెంటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తాం కాబట్టి. అండ్ ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్,
ఏ ఆర్గనైజేషన్ కోసం ఈ అప్లికేషన్ని క్రియేట్ చేస్తున్నాను. సో జస్ట్ నేను బ్యాంక్ అని ఇస్తున్నాను, లైక్ బ్యాంకింగ్ మీ ఇస్తాం. సో ఒక బ్యాంక్ ఆర్గనైజేషన్ అనే దానికోసం డిజైన్ చేస్తున్నాం మనం. మీరు ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే సరిపోద్ది, మీరు మళ్ళీ ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు క్రియేట్ చేసుకుంటారు. లేదు నేను టోటల్ ఏముంది దీని లోపల తెలుసుకోవాలి అంటే ఇక్కడ కాన్ఫిగర్ అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే అప్లికేషన్ సెట్టింగ్స్లో ఇచ్చిన వాల్యూస్ సేమ్ వాల్యూస్ అయినా, అప్లికేషన్ నేమ్, రికార్డ్ నేమ్, బిల్డ్ ఆన్ అప్లికేషన్, ఇంప్లిమెంటేషన్, లైక్ స్ట్రక్చర్, అప్లికేషన్ వర్షన్ అని ఉంది. ఇక్కడ మన పెగాలో డిఫాల్ట్ వర్షన్ వచ్చేసి 010101. దీన్నే రూల్ సెట్ వర్షన్ అని కూడా అంటారు. సో దీని గురించి మనకు సపరేట్ కాన్సెప్టే ఉంది, నేను అక్కడ మీకు ఇన్డెప్త్గా చెప్తాను. అండ్ మెథడాలజీ అంటే నువ్వు ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తావు. ఇప్పుడు ఇది పెగా ప్రాజెక్ట్, జావాలో అయితే జావా ప్రాజెక్ట్, .NET ప్రాజెక్ట్స్, ఇలా ప్రతి ఒక్కటి నువ్వు ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తావు. ఏ టెక్నాలజీ తీసుకున్నా ఇప్పుడు ఆ టెక్నాలజీతో ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే కొన్ని మెథడ్స్ని ఫాలో అవుతాం, మెథడాలజీని ఫాలో అవుతాం. అంటే నీకు రిక్వైర్మెంట్స్ ఎలా వస్తున్నాయి, అవునా? సో రిక్వైర్మెంట్స్ నువ్వు ఎలా డెవలప్ చేస్తున్నావు, డెవలప్ చేసిన తర్వాత డే టు డే రిపోర్ట్ ఎవరికి ఇస్తున్నావు, అవునా? సో నీకు ఎవరు కాంటాక్ట్ అవుతున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు షేరింగ్ ఉండాలి కదా. సో దానికోసం కొన్ని మెథడాలజీస్ని ఫాలో అవుతారు, కొన్ని ఏమంటారు మనం కొన్ని రూల్స్ని ఫాలో అవుతారు అని చెప్పుకోవచ్చు. అంటే మనకు బేసిక్గా 2 మెథడాలజీస్ని ఫాలో అవుతారు ఐటీ ఇండస్ట్రీ. ఒకటి వాటర్ ఫాల్ మెథడ్, సెకండరీ అజైల్ మెథడ్. వాటర్ ఫాల్ అంటే కనుక ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్, అవునా? ఇది ఎలా అంటే వాటర్ ఫాల్ మెథడ్ నీకు ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే 100% రిక్వైర్మెంట్స్ ఉంటేనే వాళ్ళు డెవలప్ చేస్తారు. 99% ఉండి 1% రిక్వైర్మెంట్ లేదు అన్నా కూడా వాళ్ళు అప్లికేషన్ని స్టార్ట్ చేయరు. అదే అజైల్ మెథడాలజీ ఏంటి అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటే చాలు, వాళ్ళు స్టార్ట్ చేసి అప్లికేషన్ని డే టు డే యాడ్ చేసుకుంటూ ఉంటారు. అది అజైల్ మెథడాలజీ. డే టు డే ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది. అందువల్ల ఇప్పుడు 99% ప్రాజెక్ట్స్ ఐటీ ఇండస్ట్రీలో అజైల్ మెథడాలజీని ఫాలో అవుతున్నాయి, అవునా? సో దీని గురించి మీకు ఇంకా ఇన్డెప్త్గా చెప్తాను. ఇట్స్ నాట్ అబౌట్ పెగా గురించే కాదు, మీరు ఏ టెక్నాలజీలో వెళ్ళినా కూడా ఈ మెథడాలజీని తెలుసుకోవాల్సి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఇంతవరకు అప్లికేషన్ గురించి డిస్క్రైబ్ చేశాం. ఇక్కడ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ అని ఉంది. అంటే ఒక బ్యాంక్ అని తీసుకుంటే బ్యాంక్ అనేది చిన్న ఆర్గనైజేషన్ కాదు, రైల్వే అనేది చిన్న ఆర్గనైజేషన్ కాదు, షాపింగ్ వెబ్సైట్స్ అనేవి చిన్న ఆర్గనైజేషన్స్ కాదు. ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా నేను చెప్పినట్టు దెర్ ఈజ్ నో స్మాల్ ఆర్గనైజేషన్. ఓకే, డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్. మనం అనుకుంటాం అది చిన్నదా పెద్దదా అనేసి, అంతేగాని ఆర్గనైజేషన్లో స్మాల్ బిగ్ అనేటివి ఉండవు. అంటే ఇక్కడ ఆర్గనైజేషన్లో చాలా డివిజన్స్ ఉంటాయి, ప్రతి డివిజన్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు బ్యాంకులో తీసుకుంటే బ్యాంకులో మనకు చాలా డివిజన్స్ ఉంటాయి. ఓకే, సంథింగ్ లైక్ క్యాష్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, మేనేజర్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, సమ్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్, లోన్ డిపార్ట్మెంట్, అవునా? లైక్ డ్వాక్రా వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్, పొదుపు వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళలో మన సబ్ డివిజన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు లోన్స్ తీసుకుంటే దాంట్లో పర్సనల్ లోన్ డిపార్ట్మెంట్, వెహికల్ లోన్ డిపార్ట్మెంట్, అవునా? అవి సబ్ డివిజన్స్ అంటాం, అంతేనా? అంటే ఒక ఆర్గనైజేషన్ని నువ్వు ఎలా డిఫైన్ చేస్తావంటే ఆర్గనైజేషన్ నేమ్ మనం రాసుకునేటప్పుడు ఎలా రాసుకోవాలంటే ఆర్గనైజేషన్ నేమ్ ఐఫన్ డివిజన్ నేమ్ ఐఫన్ యూనిట్ నేమ్. ఆర్గనైజేషన్ ఏంటి? బ్యాంక్. డివిజన్ పర్టికులర్గా లోన్స్ డిపార్ట్మెంట్ కోసం వర్క్ చేస్తాం అనుకో, ఇక్కడ డివిజన్ నేమ్ లోన్స్ అని రాసుకో. ఇట్ ఈస్ ఎడిటబుల్, తీసేసి టైప్ చేసుకోవచ్చు, అవునా? లేదు లోన్స్లో మళ్ళీ నువ్వు పర్టికులర్గా పర్సనల్ లోన్కి వర్క్ చేసావు అనుకో, ఇక్కడ పర్సనల్ లోన్స్ అని రాసుకో. అర్థమైందా? అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే పైన ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ గురించి డిస్క్రైబ్ చేసాం, ఇక్కడ అప్లికేషన్ గురించి డిస్క్రైబ్ చేసాం, ఇక్కడ ఆర్గనైజేషన్ గురించి డిస్క్రైబ్ చేసాం. బట్ నీ టోటల్ ఫ్లో ఎలా ఉంది మనం చూడాలి. అంటే లైక్ మనకు అప్లికేషన్లో కానీ లేకుంటే ఇంటర్వ్యూస్ అడుగుతూ ఉంటారు, నీ టోటల్ ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయంటారు. ప్రాజెక్ట్ ఫ్లో అంటే ఏంటి? నీకు ఎవరి దగ్గర నుంచి ప్రాజెక్ట్ వచ్చింది, ఏ ప్రాజెక్ట్ చేస్తున్నావు, దేంట్లో డెవలప్ చేస్తున్నావు, ఇలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవునా? దాన్ని పెగాలోకి వచ్చేసరికి ఏమంటారు అంటే క్లాస్ స్ట్రక్చర్ అంటారు. నీ టోటల్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయి. లేదంటే ఇంప్లిమెంటేషన్ లేయర్, దానికి ఇంకో పేరేంటి? ఇంప్లిమెంటేషన్ లేయర్. టోటల్ ఇంప్లిమెంటేషన్ లేయర్ని డిఫైన్ చేయి అంటారు, అవునా? అంటే ఏంటి అంటే ఇక్కడ
సో మనకు అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం హెచ్డిఎఫ్సి ఎక్కడి నుంచి వచ్చింది, బ్యాంక్ అనే ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది అవునా. ఈ ఆర్గనైజేషన్ లేదంటే మనకు హెచ్డిఎఫ్సి అనే అప్లికేషన్ లేదు. దీన్ని ఎక్కడ డెవలప్ చేస్తున్నాం, దీంట్లో యూఐ డెవలప్ చేస్తావు, దీంట్లో డేటాబేస్ డెవలప్ చేస్తావు, దీనిలో వేరే అప్లికేషన్ చేసుకుని ఇంటిగ్రేట్ కూడా చేసుకుంటాం అంతే కదా. ఓకే, అందువల్ల ఇక్కడ క్లాస్ స్ట్రక్చర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు ఇంటర్వ్యూలో అడిగేది. మీకు ఆర్గనైజేషన్ లేయర్ ఐఫన్ అప్లికేషన్ లేయర్ ఐఫన్ క్లాస్ గ్రూప్ ఇది సింపుల్గా మీరు డిస్క్రైబ్ చేసేయచ్చు. లేదు ఆర్గనైజేషన్ గురించి ఎక్స్పాండ్ చేయాలి ఇంకా అంటే ఇక్కడ జనరేట్ రీయూజబుల్ డివిజన్ రికార్డ్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ని చెక్ చేయి. ఈ రెండింటి మధ్యలో డివిజన్ లేయర్ వచ్చిందా, మధ్యలో యూనిట్ లేయర్ కావాలన్నా ఈ చెక్ బాక్స్ని చెక్ చేయి. యూనిట్ లేయర్ వచ్చిందా, ఇది పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ యువర్ క్లాస్ స్ట్రక్చర్. ఎలా డిస్క్రైబ్ చేస్తావు, ఆర్గనైజేషన్ లేయర్ ఐఫన్ డివిజన్ లేయర్ ఐఫన్ యూనిట్ లేయర్ ఐఫన్ అప్లికేషన్ లేయర్ ఐఫన్ క్లాస్ గ్రూప్ నేమ్. సో దీన్ని నీ ప్రాజెక్ట్లో ఏదైతే అప్లికేషన్ నేమ్ ఉంటుందో దాంతో డిస్క్రైబ్ చేయాలి. ఎలా, బ్యాంక్ ఐఫన్ డివిజన్ ఐఫన్ యూనిట్ ఐఫన్ హెచ్డిఎఫ్సి ఐఫన్ ఇక్కడ క్లాస్ గ్రూప్ వర్క్ అని ఉంది. వర్క్ అనేది ఎందుకు అంటే మనకు పెగాలో 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఒకటి వర్క్ క్లాస్, డేటా క్లాస్, ఇంటిగ్రేషన్ క్లాస్. వర్క్, డేటా, ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, మర్జ్ చేయడం. అంటే సపోజ్ తను ఉపేందర్జీ డెవలప్ చేసిన ఒక అప్లికేషన్ని నాకు అవసరం ఉంది, నా అప్లికేషన్లో నేను యూజ్ చేసుకోవాలి, సేమ్ రిక్వైర్మెంట్ నాకు ఉంది. అప్పుడు నేనేం చేస్తాను, తన అప్లికేషన్ని నా దాంట్లోకి నా అప్లికేషన్లోకి ఇంటిగ్రేట్ చేసుకుంటాను. ఇంటిగ్రేట్ చేసి నేను వాడుకుంటాను. అప్పుడు మనం యూజ్ చేసేది ఇంటిగ్రేషన్ క్లాసెస్. అది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు డేటా ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్లింగ్ డేటాబేస్ అవునా. ఈ డేటా క్లాసెస్ ఎక్కడ ఉంటాయి అంటే డేటా ఎక్స్ప్లోరర్లో ఉంటాయి. వర్క్ అంటే ఏంటి, డిజైనింగ్ అవునా. యూఐ, ఆ యూఐ డిజైనింగ్ అంతా ఎక్కడ చేస్తావు, వర్క్ క్లాస్లో చేస్తావు. ఈ వర్క్ క్లాసెస్ ఎక్కడ ఉంటాయి, ఏ ఎక్స్ప్లోరర్లో ఉంటాయి, యాప్ ఎక్స్ప్లోరర్లో ఉంటాయి అవునా. యూఐ అనేది యాప్ ఎక్స్ప్లోరర్లో ఉంటుంది, అందువల్ల వర్క్ క్లాసెస్ అనేటివి యాప్ ఎక్స్ప్లోరర్లో ఉంటాయి. ఇప్పుడు నీ దగ్గర డిజైనింగ్ లేకుండా నీ దగ్గర డేటాబేస్ ఎంత పెట్టుకునే యూజ్ ఏముంది. డిజైనింగ్ అనేది ఫస్ట్ మ్యాండేటరీ. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ లేకుండా నువ్వు ఆ డేటా అంతా నేను స్టోర్ చేసుకోవాలి, ఎంతమంది రిజిస్టర్ అయ్యారో వాళ్ళ డేటా అంతా నేను స్టోర్ చేసుకోవాలి అని ఒక డేటాబేస్ నువ్వు పెట్టుకొని ఫామే లేదు, నీ దగ్గర యూఐఏ లేదు, యూజ్ ఉందా ఏమైనా. సో దట్స్ వై ఇక్కడ డిఫాల్ట్గా మనకు వర్క్ క్లాసెస్ అనేటివి ఉంటాయి. వర్క్ క్లాసెస్ అనేటివి డిఫాల్ట్గా ఉంటాయి. నౌ క్లిక్ ఆన్ సేవ్. అర్థమైందా. నౌ నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ ఆబ్జెక్ట్, దీని గురించి మీరు ఏదైనా టైప్ చేయాలంటే హెచ్డిఎఫ్సి ఈజ్ ఫర్ సోన్స్ అప్లికేషన్ ఆర్ విత్ దిస్ బిజినెస్ వీ కెన్ డూ సమ్ ట్రాన్సాక్షన్స్, సమ్ లోన్స్, అలా మీరు ఏదైనా మ్యాటర్ టైప్ చేయాలంటే టైప్ చేసుకోవచ్చు. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్ అవునా. సో కేస్ టైప్ అంటే ఏంటి, మాడ్యూల్ని మీరు ఎక్కడైనా డిఫైన్ చేయొచ్చు, లేదు అంటే ఎక్స్ప్లోరర్లో అయినా డిఫైన్ చేయొచ్చు అవునా కదా. ఇక్కడ మీరు హెచ్డిఎఫ్సిలో ఒక మాడ్యూల్ ఓకేనా. సో ఏంటి, సో రిజిస్ట్రేషన్స్ అనుకుందాం. ఓకే, రిజిస్ట్రేషన్స్ క్లిక్ చేస్తే సేమ్ నేమ్ క్యారీ ఫార్వర్డ్. ఇలా మీరు యాడ్ కేస్ టైప్, ఇంకో కేస్ కావాలా, ఇంకొక మాడ్యూల్ కావాలా, క్లిక్ చేయడం ఇన్సూరెన్సెస్, ఇంకొక మాడ్యూల్ క్లిక్ చేయడం దాన్ని లోన్స్ డిపార్ట్మెంట్, ఇంకొక మాడ్యూల్. ఇలా మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడైనా యాడ్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్లోనే యాడ్ చేయొచ్చు. జస్ట్ నేమ్ ఇవ్వడమే ఇక్కడ. నా నెక్స్ట్ డేటాబేస్కి వెళ్తుంది. డేటా టైప్ అంటే డేటాబేసే కదా, ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ నువ్వు డేటాబేస్ నేమ్ డిఫైన్ చేయాలి అంతే. సో డిజైనింగ్ అంతా మళ్ళీ డేటా ఎక్స్ప్లోరర్కి వెళ్ళాల్సిందే. సో ఇది మనం తర్వాత చెప్తాను నేను డేటాబేసెస్ గురించి. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాం. నా లాస్ట్లో మనం క్రియేట్ అని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు క్రియేట్ అని క్లిక్ చేస్తారో ఇట్ విల్ జనరేట్ 4 ఆపరేటర్స్. మీకు డిఫాల్ట్గా పెగా అనేది అంటే లైక్ ఏదైతే హెచ్డిఎఫ్సి అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ మీకు డిఫాల్ట్గా 4 ఆపరేటర్స్ని క్రియేట్ చేసి ఇస్తారు. ఈ 4 ఆపరేటర్స్ ఏంటివి అంటే అడ్మిన్,
ఆథర్, మేనేజర్, యూజర్. ఓకే, వీళ్ళందరూ వర్క్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి అంటే బ్యాంక్, అంతే కదా. అందువల్ల అడ్మిన్ @బ్యాంక్, ఆథర్ @బ్యాంక్, యూజర్ @బ్యాంక్, మేనేజర్ @బ్యాంక్, వీళ్ళందరికీ పాస్వర్డ్ ఏంటి? రూల్స్. ఇప్పుడు యూజర్ నేమ్స్ ఇవన్నీ యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కదా. వీటికి డిఫాల్ట్ పాస్వర్డ్ ఏంటి అంటే రూల్స్. కానీ ఇక్కడ మన మేనేజర్ కాదు, యూజర్స్ కాదు, అథెంటికేటెడ్ పర్సన్స్ కాదు ఈ అప్లికేషన్ని యాక్సెస్ చేసి డెవలప్ చేయాలి. మనం డెవలపర్స్. లైక్ పర్సనల్ ఎడిషన్ ఇది. దీంట్లో మనం అప్లికేషన్ని యాక్సెస్ చేయాలి అంటే లాగిన్ అవ్వాల్సింది అడ్మిన్. సో అందువల్ల యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ @బ్యాంక్, పాస్వర్డ్ వచ్చేసి రూల్స్. ఇంతకుముందు మీరు అడ్మినిస్ట్రేటర్ @pega.com, అది డిఫాల్ట్ యూజర్ నేమ్. పెగాలోకి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు అప్లికేషన్ క్రియేట్ చేసేసారు, అందువల్ల డిఫాల్ట్ ఇది యూజర్ నేమ్ కాకుండా ఏదైతే అప్లికేషన్ మీకు జనరేట్ చేసి ఇచ్చిందో దాంతో లాగిన్ అయ్యి మీరు ఇంకా అప్లికేషన్ని డిజైన్ చేసుకుంటూ ఉంటారు. అంటే దాంట్లో ఏదైతే యూఐస్ కానీ డేటాబేస్ కానీ ఇవన్నీ దాంతో లాగిన్ అయ్యి మీరు డిజైన్ చేస్తారు. అర్థమైందా నా పాయింట్? సో మీకు ల్యాప్టాప్ లేదా? ఉందా లేదా? సో ఇక్కడ ఒకసారి మీరే చూడండి, చదువుతుంది ఒకసారి మీకే అర్థమవుతుంది. నేను ఇంతవరకు ఏదైతే చెప్పానో సేమ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమంటున్నది? అడ్మిన్ @బ్యాంక్తోనే లాగిన్ అవ్వు అని క్లియర్గా చెప్తున్నాడు. అండ్ దాని పాస్వర్డ్ వచ్చేసి రూల్స్. అవునా? మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం లాగ్ ఆఫ్, ఇక్కడ తీసేసి అడ్మిన్ @బ్యాంక్, పాస్వర్డ్ వచ్చేసి RULES రూల్స్. అవునా? సో ఇది జస్ట్ ఇప్పుడు పెగా మనకు డిఫాల్ట్గా క్రియేట్ చేసి ఇచ్చింది. అంటే మీ HDFC అప్లికేషన్ మీకు డిఫాల్ట్గా ఈ క్రెడెన్షియల్స్ని క్రియేట్ చేసి ఇచ్చింది. సో నేను ఒక 3-4 క్లాసెస్ తర్వాత మీ ఓన్ నేమ్స్తో ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆపరేటర్స్ అంటాం. ఇవి ఏంటివంటే ఈ 4 ఆపరేటర్స్, అడ్మిన్, ఆథర్, మేనేజర్, యూజర్ ఉన్నారు కదా, ఈ 4 ఎవరంటే ఆపరేటర్స్ వీళ్ళు. అలా మీ ఓన్ నేమ్స్తో మీ ఓన్ ఆపరేటర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేసి నేను మీకు నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఏముంది. ఇక్కడ ఇంతకుముందు ఏమన్నది? పెగా రూల్స్ అన్నది. అవునా? నౌ పెగా రూల్స్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ HDFC. అవునా కదా? సో కేస్ క్రియేట్ చేశారు, మన అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు కేస్ నేమ్ ఇచ్చాము, ఆ నేమ్ ఇక్కడ వచ్చేసింది. అవునా? దీని డిజైనింగ్ అంతా ఎక్కడ చేస్తామన్నాం? UI అంతా యాప్ ఎక్స్ప్లోర్ని క్లిక్ చేయి. ఇక్కడ కూడా వచ్చేసిందని. అవునా? మనం చెప్పాను ఏంది? కేసులో ఏదైతే డిఫైన్ చేస్తామో దానికి కావాల్సిన డిజైనింగ్ యాప్లో చేస్తాము.
రిజిస్ట్రేషన్ కావాల్సిన డిజైన్ యాప్లో చేస్తాం, అందుకని రిజిస్ట్రేషన్ ఇక్కడ వచ్చిందా, అవునా. సో బట్ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏమన్నాం, యాప్ ఎక్స్ప్లోరర్లో ఏ క్లాసెస్ ఉంటాయి, ఏ క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ క్లాస్ యాప్ ఎక్స్ప్లోరర్లో ఉండేది వర్క్ క్లాసెస్, అవునా. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది మీ క్లాస్ స్ట్రక్చర్ మెయిన్ క్లాస్ స్ట్రక్చర్ డిఫైన్ చేసి లాస్ట్ వర్క్ చేయండి అంటే ఇది మెయిన్ పేరెంట్ క్లాస్ అనుకోవచ్చా, ఇది దీనికి చైల్డ్ ఇదినా, అవునా. కావాలంటే మీరే ఎక్స్పాండ్ చేయండి, ఇక్కడ మీకు తెలుస్తుంది పాత్ ఎలా ఉంటుంది అని సిస్ అడ్మిన్. కాబట్టి దీనికి యారో లేదు, ముందర లీఫ్ ఉంది, యారో లేదు, లీఫ్ ఉంది, దీనికి యారో ఉంది, అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకో అని చెప్తున్నారు. చైల్డ్ ఇది చైల్డ్ వర్క్ క్లాస్ అయితే ఇక్కడ చూడు నేను క్లాస్ని ఎక్స్పాండ్ చేస్తాను, బ్యాంక్ డివిజన్ యూనిట్ చేసి వర్క్, దీనికి మళ్ళీ అడిషనల్గా ఏమైంది రిజిస్ట్రేషన్స్ యాడ్ అయింది, అవునా. అంటే ఇంతవరకు పేరెంట్, ఈ పేరెంట్కి ఇది చైల్డ్, అంటే ఇవి పేరెంట్ క్లాసే. దీనికి నువ్వు ఏదైతే కేస్ క్రియేట్ చేస్తావు కదా, ఇప్పుడు 4-5 కేసులు క్రియేట్ చేసావు అనుకో, అవన్నీ కూడా వర్క్ క్లాస్ అవుతాయి, కానీ అవన్నీ చైల్డ్ వర్క్ క్లాసెస్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి పాయింట్, అది పేరెంట్, ఇది చైల్డ్, ఇలా మీరు ఎన్ని చేసినా కూడా అవన్నీ చైల్డ్ వర్క్ క్లాసెస్. ఓకే, సో మనం డిజైనింగ్ అంతా ఎక్కడ చేస్తామంటే చైల్డ్ వర్క్ క్లాసెస్లో చేస్తాం, చైల్డ్ వర్క్ క్లాసెస్లో డిజైనింగ్ అంతా చేస్తారు. నీడ్ ఆఫ్ చేసుకుని కోర్స్ చేయండి. అర్థమైందా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు? సో దీన్ని వర్క్ ఏరియా అంటారు, ఈ స్పేస్ ఉంది కదా దీన్ని వర్క్ ఏరియా అంటారు. ఇక్కడ మనం డిజైన్ చేస్తూ ఉంటాం, వర్క్ ఏరియాలో డిజైన్ చేస్తూ ఉంటాం. సపోజ్ మీకు ఏదైనా డెఫినేషన్స్ ఇలాంటివి కావాలి తెలుసుకోవాలి అంటే రిసోర్సెస్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి, పెగా 7 హెల్ప్ అని ఉందా, దీన్ని క్లిక్ చేయండి, హెల్ప్ మెనూ అంటాం దీన్ని క్లిక్ చేసి చెప్తాను. గ్లాసరీ అని ఉందా, ఇక్కడ ఉంటాయి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి. సో మీకు చెప్పిన వాటిలో ఏమున్నాయి, ఎక్స్ప్రెస్ అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, మీకు కావాలంటే ఇక్కడ గ్లాసరీలోకి వెళ్తే తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ రిసోర్సెస్లో గ్లాసరీ. ఇంటిగ్రేషన్ క్లాస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక అప్లికేషన్ జావా అప్లికేషన్ డెవలప్ చేశాను, పెగాలో ఒక డిసడ్వాంటేజ్ ఉంది, వీడియోస్ని పెగాలో ప్లేస్ చేయలేదు, ఇమేజెస్ వరకు మాత్రమే ప్లేస్ చేయొచ్చు, వీడియోస్ని ప్లేస్ చేయాలి. ఇప్పుడు నీ రిక్వైర్మెంట్ వీడియోని ప్లేస్ చేయాలి, ఇప్పుడు నేను పెగాతో చేయలేను, జావాతో అట్లా డెవలప్ చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తాం, జావాతో డెవలప్ చేస్తాం, దాన్ని ఇప్పుడు పెగాలో ప్లేస్ చేయాలి కదా, అంటే పెగాలోకి ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పుడు ఆ అప్లికేషన్ని మనం ఇంటిగ్రేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ క్లాసెస్ క్రియేట్ అవుతాయి. ఇంటిగ్రేషన్స్ అనేది లైక్ సోప్ ఇంటిగ్రేషన్, రెస్ట్ ఇంటిగ్రేషన్, కనెక్ట్ సోప్ ఇంటిగ్రేషన్, సర్వీస్ సోప్, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని యూజ్ చేసుకుని మనం ఆ అప్లికేషన్ని పెగాలోకి ఇంటిగ్రేట్ చేస్తాం, ఇంటిగ్రేట్ చేసి నీకు ఎలా కావాలో అలా యూజ్ చేసుకుంటాం. అప్పుడు యూజ్ చేసేది ఇంటిగ్రేషన్ క్లాసెస్, అప్పుడు క్రియేట్ అయ్యేటివి ఇంటిగ్రేషన్ క్లాసెస్. అర్థమైంది? డేటా అంటే డేటాబేస్, వర్క్ అనేది యూఐ. ఓకే, సో అండ్ ఇక్కడ ఇవి తెలుసా, ప్రైవేట్, పబ్లిక్, ప్రైవేట్ ప్రొటెక్టర్, అవి కాదు. సో ఇవేంటి, ప్రైవేట్ అనేది ఏంటి అంటే ఇక్కడ మీరు క్లిక్ చేయండి ఒకసారి, ఏమొచ్చింది, నో చెక్డ్ అవుట్ రికార్డ్స్ అని వచ్చింది. అంటే బేసిక్గా మనకు పర్సనల్ విషయం కాబట్టి అక్కడ ప్రైవేట్ అనే ఆప్షన్ ఉంది. అదే మీరు రియల్ టైంలోకి వెళ్తే చెక్ ఇన్ చెక్అవుట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. రియల్ టైంలో మీకు చెక్ ఇన్ చెక్అవుట్ అని ఉంటుంది, అవునా. ఇక్కడ చెక్అవుట్ రికార్డ్స్ అని చూడు, నో చెక్డ్ అవుట్ రికార్డ్స్, చెక్ ఇన్ చెక్అవుట్ అని ఉంటుంది.
చెక్ ఇన్ చెక్అవుట్ ఎందుకు అంటే సపోజ్ మనం నలుగురం ఒక అప్లికేషన్ వర్క్ చేస్తున్నాం అనుకో, అవునా? ఇప్పుడు తనకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, మాడిఫై చేసి చేయాలి. ఇప్పుడు ఒకడు మాడిఫై చేస్తున్నాడు అంటే ఒకటే అప్లికేషన్ నన్ను నలుగురం చేస్తున్నాడు. తను ఒక తను నేమ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాడు. తన స్క్రీన్లో నేమ్ కావాలి, నీకు ఒక స్క్రీన్ ఉంటుంది. ఇప్పుడు తన పర్సనల్ డీటెయిల్స్ అనే స్క్రీన్ డిజైన్ చేస్తున్నాడు. పర్సనల్ డీటెయిల్స్ అనే స్క్రీన్కి నేమ్ అవసరం, ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి నేమ్ అవసరం, బ్యాంక్ డీటెయిల్స్కి నేమ్ అవసరం, లైక్ సంథింగ్ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా నేమ్ అవసరం. ఈ ప్రాపర్టీ ప్రతి చోట అవసరం అవుతుంది, అవునా? సో తను ఫస్ట్ డిజైన్ చేస్తున్నాడు నేమ్ అనేదాన్ని. డిజైన్ చేసి రాంగ్గా డిజైన్ చేస్తాడు. NAME అయితే NME అనేదో పెట్టేస్తాడు, అవునా? లేదంటే నేమ్ అనే దానికి వ్యాలిడేషన్ ఇవ్వాలి, లైక్ సంథింగ్ నేమ్ అనేది 6 డిజిట్స్ కంటే తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండాలి, ఇలా వ్యాలిడేషన్ ఇవ్వాలి, అవునా? ఇప్పుడు తను సంథింగ్ ఏదైనా, అది నేను ఎగ్జాంపుల్గా చెప్తాను, అది చిన్న మాడిఫికేషన్, తను సంథింగ్ రాంగ్గా మాడిఫై చేశాడు అన్నమాట. అప్పుడు ఇది అందరికీ రిఫ్లెక్ట్ అవుతుందా? అవునా? ఎంటైర్ టీం వల్ల ప్రాబ్లం అవుతుందా? ఎంటైర్ టీంకి ప్రతి దాంట్లో ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే సపోజ్ తనకు మాడిఫికేషన్ ఉంది, లేదంటే సంథింగ్ ఏదైనా చేంజెస్ చేయాలంటే ఏదైతే నువ్వు రూల్ని చేంజెస్ చేయాలో, నేమ్ అనేది ఒక ప్రాపర్టీ ఫీల్డ్ రూల్ అంటాం. ఇప్పుడు దాన్ని మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ చేయాలి, అవునా? చెక్అవుట్ అంటే ఇప్పుడు ఏమొస్తుంది, అప్లికేషన్ నుంచి బయటకు వస్తాం, చెక్అవుట్ బయటకు వస్తుంది. బయటకు వచ్చి అప్లికేషన్ ఉండవు, బయట రూల్ని బయటికి తెచ్చుకొని నువ్వు మాడిఫికేషన్స్ చేస్తావు, చేసి సేవ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటావు. ఎగ్జిక్యూట్ అయింది, నువ్వే యూనిట్ టెస్ట్ చేసుకుంటావు. తెలుసు కదా యూనిట్ టెస్ట్ అంటే మనమే చెక్ చేయడం, లైక్ సంథింగ్ ఒక వాల్యూ ఇవ్వడం, ఓకే, ఇంకొక వాల్యూ ఇవ్వడం, ఓకే, ఇంకా ప్రాబ్లం లేదు, వర్క్ అవుతుంది అంటే మళ్ళీ నువ్వు ఆ రూల్ని చెక్ ఇన్ చేస్తావు. చెక్ ఇన్ అంటే మళ్ళీ అది అందరికీ రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు యూజ్ చేసేది చెక్ ఇన్ చెక్అవుట్స్. నాట్ ఓన్లీ మాడిఫై, నీ అప్లికేషన్లో ఏ అప్గ్రేడేషన్ ఏదైనా కూడా, చేంజెస్ ఏదైనా కూడా, అవునా? లైక్ నీ డిజైనింగ్ పార్ట్ ఏదైనా కూడా ఫస్ట్ మనం చెక్అవుట్ చేసి చేసుకుంటాం. వేరే వాళ్ళు యూజ్ చేయలేరు, చెక్ ఇన్ చేసేంత వరకు దాన్ని యూజ్ చేయలేడు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ చెక్ ఇన్ చెక్అవుట్ అనే ఆప్షన్స్ని యూజ్ చేస్తాం.